హాయ్ అండి. ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ఇప్పుడేంటంటే అందరూ రెడీమేడ్ వాడుతున్నారనమాట. నేను రెడీమేడ్ కాదండి, హోమ్ మేడే. అన్నీ నేను తయారు చేసుకున్న యూస్ చేసి పట్టాననమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే 8 కాయలు తీసుకున్నాను. ఆ ముక్కలు కూడా మేమే కట్ చేసుకున్నాం అనమాట. ఒక కాయి కట్ చేసినప్పుడు ముక్కల సైజు ప్రకారమే అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం. అవి పక్కన పెట్టేసేసి ఆవాలు, మెంతులు ఇవన్నీ లైట్గా కొంతసేపు ఎండబెట్టాక అవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆవాలు, తర్వాత మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లారాక ఆవు పిండి మిక్సీలో వేసుకొని, మెంతులు కూడా మిక్సీలో వేసేసుకొని, ఇక ఉప్పు కూడా మిక్సీలో వేసేసుకొని ఇవన్నీ మనకి మామిడికాయ ముక్కలు మానికి ముక్కలు అయినాయి అనమాట. 8 కాయలు. మానికి మెజర్మెంట్ ఏంటంటే 3 గిద్దలు ఆవు పిండి, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మెంతిపిండి, ఉప్పు కూడా 3 గిద్దలే. నూనె వచ్చేసేసి మేము కర్నూలు నూనె వాడామన్నమాట. మానిక ముక్కలకి 1/2 kg కర్నూలు నూనె సరిపోయిద్ది. మేమైతే అది వేసాము. ఇక అంతా కలిపేసుకోవడమే అనమాట. 1 by 1 వేసేసుకొని ఇక ముక్కలకి బాగా పట్టేదాకా ముక్కల్లో అన్ని ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం కూడా మేము హోమ్ మేడేనండి. అది ఇంట్లో పచ్చి కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా మేము ఇంట్లో ఆడించుకున్న కారమే కలిపాను. ఇక అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి లాస్ట్లో ఇంకోటి ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా వేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకొని చూస్తే మీకు అర్థమైపోయిద్ది. కారం కలర్ కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇక ఒకసారి ఉప్పు అవన్నీ చూసేసుకొని ఊరే కొందికి టేస్ట్ మారిద్ది. అలాగ ఆయిల్ కూడా వచ్చింది కాబట్టి అంత పర్ఫెక్ట్గా కుక్ వచ్చేసిద్ది అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం చేయాలి అన్నా కానీ చాలా సింపుల్గా చేసేస్తారు. మెజర్మెంట్ ఉంటే చాలన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.